ఒకవేళ ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం వస్తే భారత్కు అవసరమైన ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సమాధానం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిల్వ చేసే క్రూడ్ ఆయిల్ నిల్వలు. ప్రపంచంలో చాలా దేశాలు ఇలాంటి నిల్వలను నిర్వహిస్తాయి. ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నిబంధన ప్రకారం సభ్య దేశాలు కనీసం 90 రోజుల నికర ఆయిల్ దిగుమతులకు సరిపడే నిల్వలు ఉంచాలి. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 5.33 మిలియన్ టన్నుల స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ ఉంది. విశాఖపట్నం 1.33 ఎంఎంటీ, మంగళూరు 1.5 ఎంఎంటీ, పడూర్ 2.5 ఎంఎంటీ. ఇవి 9 రోజుల క్రూడ్ ఆయిల్ అవసరాన్ని తీర్చగలవు. దానితో పాటు ఆయిల్ కంపెనీల దగ్గర ఉన్న కమర్షియల్ స్టాక్స్ కూడా కలిపితే భారత్ వద్ద మొత్తం 74 రోజులకు పైగా ఆయిల్ నిల్వ ఉంటుంది. ఇది ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. చైనా 1300 మిలియన్ బ్యారెళ్లు, యుఎస్ఏ 850 మిలియన్ బ్యారెళ్లు, జపాన్ 470 మిలియన్ బ్యారెళ్లు, ఇండియా 100 మిలియన్ బ్యారెళ్లు. రిజర్వ్స్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పడూర్ ఫేజ్ 2.5 ఎంఎంటీ, చాండిఖోలే ఒడిశా 4 ఎంఎంటీ చేపట్టింది. భవిష్యత్లో బీకానేర్, రాజ్కోట్, బీనా, మ్యాంగ్లూరు వంటి ప్రాంతాల్లో కొత్త నిల్వలు నిర్మించే ప్రణాళిక కూడా ఉంది. ఇప్పుడు ఎదురవుతున్న సంక్షోభం దృష్ట్యా భారత్ స్ట్రాటజిక్ గ్యాస్ రిజర్వ్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సింపుల్ జియోపాలిటిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఆంధ్రుని మాట ఛానల్